దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వాక్యం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడే నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడు చాలు. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఈరోజు నా అంశం, దాసుడు అంటే ఎవరు? ఏ గుణాలు ఉంటే దాసుడు అవుతాం? ఏ గుణాలు ఉంటే దాసుడి యొక్క వరాన్ని పొందుతాం? ఏ గుణాలు ఉంటే దాసుని అని పిలువబడతాం? బైబిల్ గ్రంథములో చాలా మంది దాసులు ఉన్నారు. మనం ఇంట్లో పనోళ్ళని పెట్టుకుంటే పని దాసుడు, ఇంట్లో నివాసం చేసే దాసుడు, దేవుని స్వరూపంలో ఉన్న దేవుని దాసుడు, పాపము చేసే పాపపు దాసుడు, ఐగుప్తులో ఇశ్రాయేలులను దాస్యములో నడిపించిన దాసుడు, దాస్యములో నడిచిన వారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. అయితే స్వయాన యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నాడు, పాపం చేసే ప్రతివాడు పాపానికి బానిసంట, పాపానికి దాసుడంట. పాపం చేసే ప్రతివాడు పాపపు యొక్క కొరలలోనే బ్రతుకుతాడు. పాపం చేసే ప్రతివాడు పాపపు యొక్క అంచులలోనే ఉంటాడు, బయటికి రాలేడు. పాపం చేసే ప్రతివాడు పాపానికి బానిస అయిపోయి అదే పాపములో మొగ్గు చూపుతూ జీవిస్తాడు. ఎందుకంటే వాడు పాపానికి దాసుడు. ఈరోజు నీవు నేను పాపానికి దాసులమై ఉన్నామా? పరిశుద్ధుడైన ప్రభువుకు దాసులమై ఉన్నామా? వాక్యాన్ని మనము పరిశీలన చేస్తే నీతి కార్యాలు చేసేవాడు నీతికి దాసుడు, యథార్థంగా నడిచేవాడు యథార్థతకు దాసుడు, పాపం చేసేవాడు పాపానికి దాసుడు. ఈరోజు మరి నీవు పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి దేవుని యొక్క గుణగణాలను ఎరిగి ఆయన సన్నిధిలో సంకల్పములో నడుస్తున్నావా? లేదా ఆయన చిత్తాన్ని మరచి విచ్చలవిడిగా ప్రవర్తించి నీ జీవిత సారమును విడిచిపెట్టేవాడై ఉన్నావా? వాక్యము సెలవిస్తుంది, పాపము చేసే ప్రతివాడు, ఇది నేను చెప్పలా, ప్రభు చెప్తున్నాడు, పాపం చేసే ప్రతివాడు పాపానికే దాసుడు. పాపం మొదట్లో తీయగా ఉంటుంది, తినే కొలది ఎంత విరక్తి పుట్టిద్దో అట్లాగే పాపం పండే కొలది పామై కాటేసిద్దంట. పాపం వలన వచ్చు జీతం మరణం, వేరొకటిది కాదు. ఎవరు పాపం చేస్తాడో ఆ పాపం వల్ల వచ్చే జీవితం అతనికి రాదు, ఆమెకు రాదు, తన తరానికి వస్తుంది. అది తరతరాలకు వ్యాప్తిచ్చింది. నీకు వచ్చింది అనుకో, కనబడి నీకు వచ్చిందనుకో, నువ్వు పాపం చేసావు, నీకు వచ్చిందనుకో, నువ్వేమనుకుంటావు? నేను పాపం చేశాలే, నేను అనుభవిస్తున్నాలే, నేను చేసిన తప్పుకి ఇది శిక్షలే అనుకుంటావు. నీవు దాన్ని బలంగా నమ్మవు. అదే నీ కొడుకో మనవడికో వాడి మనవడికో వచ్చిందనుకో, నేను చేసిన పాపానికి శిక్ష ఎవరికి పడ్డది? నా మనవడికి, నా కొడుకుకి పడిందని
జీవితాంతం వాడు బాధపడుతూ ఉంటే ఆ బాధను చూడలేక నువ్వు కుమిలిపోతావు. అందుకే ప్రభు ఊరకల్లా పాపం చేసే ప్రతి వాడిని తదనంతరం మోస్తుంది. ఆ బాధ నీ తరాన్ని మోస్తుంది. అందుకే మనం నడిచేటప్పుడు జాగ్రత్తగా ప్రవర్తించి నడవాలి. మనం నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాలి. పాపాన్ని సాగిస్తూ ఉంటే ఏదో ఒక రోజు అది నిన్ను పామై కాటేసింది. పామై కాటేస్తుంది. పాపం పండదులే అనుకుంటాం, కానీ పాపం పండుతుంది. పండి 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 పామై ఏదో ఒక కోణంలో మన బిడ్డలకు అది శాపంగా మారుతుంది. ఈ భూమి మీద బ్రతికే 3-4 రోజులైనా పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. నిశ్చయత కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఒకరి సొమ్మును ఆశించకుండా నీకున్న దాంట్లో తృప్తికరంగా జీవించుటకు సిద్ధపడాలి. క్రైస్తవ జీవితం యథార్థంగా నడిచే జీవితం. మరి ఆ జీవిత సారములో నువ్వు దాగి ఉన్నావా? ప్రభు అంటాడు, పాపం చేసే ప్రతివాడు, ఒకడు అని చెప్పలా, ప్రతివాడు పాపానికే దాసుడు అవుతాడు. మరి నువ్వు పాపానికి దాస్యత్వాన్ని పొందుకుంటావా? పరిశుద్ధుడైన నా దగ్గరకు వచ్చి నాకు దాసుడు అవుతావా? మీరు దేవునికి దాసులు అవుతారా? దేవుని ఇంటిలో బానిసలు అవుతారా? పాపము దగ్గరికి వెళ్ళి బానిసత్వాన్ని పొందుతారా? ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసత్వంగా, ఐగుప్తులో దాస్యత్వంలో ఉన్నారు. కానీ మోషే ద్వారా దేవుడు వారిని విడిపించినా వాడి బుద్ధి మారలా. మమ్మల్ని చంపడానికి ఎంతవరకు తీసుకొచ్చావా? ఐగుప్తులో ఫరో పెట్టిన నిందలు సరిపోలేదని ఈ అరణ్య మార్గములో మమ్మల్ని నిందించి, హింసించి, దుఃఖపరచి, వేదనపరచి చంపడానికి ఇంత దూరం తెచ్చావా అని మోషే మీద సణిగారంట. ప్రియులరా, వాక్యం సెలవిస్తుంది కదా, ఎవడు చేసిన, ఎవడు తవ్విన గొయ్యి వాడే పూడ్చుకుంటాడు. వాడు సొనుగుతూ గునుగుతూ సొనుగుతూ గొనుగుతూ దేవుని యొక్క నామమును మహిమపరచకుండా దూషిస్తూ వెళుతూ ఉంటే మార్గ మధ్యములోనే వాడు కుప్పలు తెప్పలుగా రేలారు. ఎంతమంది చేరారు కానానికి? ఎంతమంది? 2 వెళ్ళారు. అందరు ఎందుకు వెళ్ళలా? ఎందుకు వెళ్ళలేదు అంటే వారు వారి హృదయములో క్రీస్తును అంగీకరించలేదు. ఇప్పుడు 137 కోట్ల మంది ఉన్నాం. దాంట్లో ఒక 50 లేకపోతే ఒక 20 కోట్ల మంది ప్రభుని నమ్మారు అనుకోండి. అందరూ పరలోకానికి వెళ్తారా? వెళ్ళలేము. కుప్పలు తెప్పలుగా రేపు ప్రభు మధ్యాకాశానికి వస్తే కుప్పలు తెప్పలుగా పడిపోతూ ఉంటారు. వీళ్ళ వంక చూస్తే ఏందక్క నువ్వు రాలేదా, నువ్వు కాలేదా అని ఒకళ్ళను చూసి ఒకళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ ఉన్నప్పుడేమో ఆదివారం నేను మందిరానికి వస్తే పరిశుద్ధుణ్ణి, కానీ మందిరానికి వస్తే సరిపోదు, మందిర గనివిలో నీ జీవితము సాగాల. 42వ కీర్తన ఇంటికి పోయి చదవండి. కోరాహు కుమారులు చాలా చక్కగా మాట్లాడతారు. అయ్యో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. నేనెప్పుడు మందిరములకు వచ్చేదను, ఎప్పుడు నిన్ను ప్రార్థించేదను, ఎప్పుడు నీ సన్నిధిలో కనబడేదనని నేనెంతో ఆశపడుతున్నా కానీ చేయలేకపోతున్నా. కృంగుదల కలుగుతుంది, కృంగుదల కలుగుతుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో కృంగిపోయావేమో. ఈ కృంగిపోయిన బ్రతుకు ఎక్కడి నుండి ప్రారంభించబడ్డది? ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం చెప్తా. 42వ కీర్తన. పాపమునకు దాసుడుగా ఉన్నావా, ప్రభువుకు దాసుడుగా ఉన్నావా? చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం.
ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటిని, ఎదుటే నిలచిన నీతోనే అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయేనో. చదవండి. మనుషుని పోలికగా పుట్టి చాలు. ఇక్కడ ఎవరో తెలుసా? స్వయాన యేసుక్రీస్తు ప్రభువే మనుషుని పోలికగా పుట్టాడు. పుట్టడమే కాదంట, ఏ స్వరూపాన్ని ధరించాడు? దాసుని పరిచర్య చేసే దాసుని స్వరూపాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా తగ్గించుకున్నాడు. తగ్గింపు మనకుంటదా? అమ్మో, మన బ్లడ్ లో పొరపాటున ఉండదు. తగ్గించబడితే స్టేటస్ తగ్గుతుందేమో. దేవుని మందిరానికి వచ్చినా అదే హెచ్చింపు. వాక్యము సెలవిస్తుంది, తన్ను తానే రిక్తునిగా తగ్గించుకున్నాడు. తన్ను తను గొప్ప చెప్పుకోవడానికి రాలేదండి. తన్ను తానే రిక్తునిగా తగ్గించుకొని తన్ను తానే దేవునికి అప్పగించుకొని దాసుని యొక్క స్వరూపాన్ని పొందాడంట. ఏమవసరం ఆయనకి? నీ కొరకు నా కొరకు చనిపోయేంత అవసరమా? అంత అవసరం లేదు కదా. ఏమవసరం? నీ కొరకు నా కొరకు లోకానికి రావాల్సినంత అవసరమేమి? నీ నా పాపముల కొరకు చచ్చిపోవాల్సిన అవసరమేమి లేదు. వాక్యము సెలవిస్తుంది, దాసుని స్వరూపాన్ని ధరించాడు. మరి నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? అక్కడ పాపం చేస్తే పాపానికి దాసుడు అవుతావంట. ఇక్కడ నిన్ను నీవు తగ్గించుకుంటే తగ్గింపునకు దాసుడివి. చూడండి, తగ్గింపునకు దాసుడు. నేను ప్రకటిస్తున్న క్రీస్తు. దాని తర్వాత చదవండి, 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము. మరణము వేరు, మరణము వేరు, సిలువ మరణం వేరు. సహజ మరణము వేరు, సిలువ మరణం వేరు. సిలువ మరణం ఘోరాతి ఘోరంగా ఎంతో చిత్రహింసల్లో కట్టుబడి ఉంటది. సిలువ మరణం పొందాడంట. విధేయత చూపాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ విధేయత నీలో ఉందా? ఆ విధేయత నాలో ఉందా? విధేయత చూపుతున్నావా? ఇద్దరు విశ్వాసులు కలిస్తే వందనాలు చెప్పుకోవడానికి చేతులు పైకి రావు. వస్తాయా? రావు. విధేయత, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి విధేయత. వందనాలు చెప్పడానికి చేతులు రావు. నిన్ను నీవెంత తగ్గించుకుంటావో అంత ఆశీర్వాదం నీ ఇంటిలో చేరుతుంది. నిన్ను నీవెంత నాకంత తెలుసు అనుకుంటావో అంత కోల్పోతావు. యోహాను సువార్త 8:35 ఇందా చదివారు. 8:35 దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటాడా? ఇప్పుడు మేము దేవునికి దాసులు ఇంట్లో ఉంటున్నామా? రాత్రి 3 దాకా నిద్ర లేదు, ఆల్ నైట్ ప్రే. అక్కడి నుంచి బయలుదేరి మరలా మీ దగ్గరికి ఇప్పుడు ఉదయం 5 గంటలకు బయలుదేరితే 8 అయింది. 8 అయింది. ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ పోయేసరికి 6, 7 అయింది.
ఆడ అంతా అయిపోయి తిరిగి పడుకునేసరికి మధ్య రాత్రి 2 అవుతుంది. ఇప్పుడు దాసుడు ఇంట్లో ఉన్నాడా? అదృష్టవంతుడు ఎవరు? మీరా నేనా? మీరే. నిజం. తలనొప్పి వస్తుంది బాగా. ఏ విధము చేతనైనను మిమ్మల్ని ప్రభు ఎదుట నిలబెట్టాలి అన్న ఆశ తప్ప వేరొకటి లేదు. వాక్యము సెలవిస్తుంది కదా, దాసుడు ఇంటిలో ఉండడు. పాపం చేసేవాడు ఇంట్లో ఉంటాడా? పాపము ఎక్కడ చేస్తాడో పాపపు జ్వరంలో ఉంటాడు. దొంగతనం చేసేవాడు ఇంట్లో ఉంటాడా? ఉండడు. వ్యభిచారం చేసేవాడు వ్యభిచారానికి దాసుడు ఇంట్లో ఉంటాడా? ఉండడు. లోక తలంపుల చేత నడిచే దాసుడు ఇంట్లో ఉంటాడా? ఉండడు. దాసుడు ఎప్పుడు ఇంట్లో ఉండడు. దాసుడు తన పనిలో తానే ఉంటాడు. మన ప్రభు ఈ లోకానికి దాసుని స్వరూపాన్ని ధరించి వచ్చాడు. వచ్చిన ఆయన ఇంట్లో ఉన్నాడా? లేడు. ఆయన వచ్చిన పని మీదే తన ధ్యాస అంతా ఉంటది. దాసుడు ఇంటిలో ఉండుట అసంభవం. దాసుడు ఇంటిలో ఉండుట అసాధ్యం. కేవలం దాసుడు తాను వచ్చిన పని నిమిత్తమే ప్రాకులాడుతాడు. ఈరోజు నీవు దేవుని దాసుడుగా దాసురాలుగా పిలువబడితే పొద్దస్తమానం ఇంట్లో పడుకోవు. నీవు దేవుని దాసుడుగా దాసురాలుగా ఉంటే అందరూ చర్చికి వెళ్ళినా ఆదివారాలు చర్చికి ఎగ్గొట్టం మనం. బాప్తిజం పొంది రక్షణ పొంది దేవుని యొక్క శరీరాన్ని విరుస్తూ దేవుని సన్నిధికి రాక ఈ వంకలు చెప్తాం చాలాసార్లు. బాగోలేదంటే ఓకే, నీళ్లు రాలేదయ్య గారు, కరెంట్ లేదయ్య గారు, నీవు మందిరానికి రావడానికి ఈ వంకలు పనికిరావు కదా. దాసుడు ఇంట్లో ఉన్నాడు అంటే వాడు దాసుడు కాడని అర్థం. అందరు మందిరానికి వస్తే మందిరం నిండిద్దా నిండదా? అందరు దాసులేనా? అందరు దాసులేనా? దాస్తత్యం పొందితే, దాసుడిగా పిలువబడితేనే తర్వాత కుమారత్వం. దాసుడుగా పిలువబడకపోతే కుమారత్వం ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ కుమారులుగా పిలువబడాలన్నా ముందు తండ్రి దగ్గర ఉండాలా లేదా? వర్షం పడిందంటే ఇంట్లో, తుప్పర్లు పడ్డాయన్నా ఇంట్లోనే. ఎట్లాగొస్తుంది ఆశీర్వాదం చెప్పండి? ఎట్లా? మళ్ళీ దేవుడు నా ప్రార్థన వినట్లేదు. ఆయన మీద నిందలు మోపి 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 ఆయన చెవులు కూడా బండబారిపోయింది. మరి అంత మనశ్శాంతి ఎట్లా ఉంటాము అనేది అనిపిస్తుంది నాకు. ఒక్క వారం రాకపోతేనే తలపోటు వచ్చేసింది, ఎందుకు వెళ్ళలేదా? పోయిన గురువారం నాకు బాగా జ్వరం వచ్చింది. శుక్రవారం పిడుగురాళ్ళు మీటింగ్ ఉంది. గురువారం రాత్రి బాగా వర్షం పడ్డది హైదరాబాద్లో. వర్షంలో తడుస్తూనే రైల్వే స్టేషన్కి వెళ్ళా. శుక్రవారం మార్నింగ్ కల్లా పిడుగురాళ్ళలో ఉన్నా. జ్వరం ఎటుపోయి? నీవు నా పనిలో ఉంటే నేను నీ పనిలో ఉంటానన్నాడు కదా. మనం ఆయన పని చేస్తే మనకు కావాల్సింది ఆయన ఇస్తాడు. నాలో జ్వరాన్ని తీసే ప్రభు అని కూడా నేను ప్రార్థన చేయలా. దాసుడు అనేవాడు ఇంటిలో ఉంటే వాడు దాసుడు కాడు. దాసుడు కంటూ ఒక పని ఇచ్చాడు. ఆ పని చేయడానికి ఒక పిలుపు ఉంది. పిలుపుకు తగినట్టుగా బ్రతకటానికి ఒక జీవితం ఇచ్చాడు. దాసుడు అనేవాడికి ఒక తపన ఉండాలి.
దేవుని దగ్గర దాసుని ఆ జీవితాన్ని, అనుభవాన్ని పొందాలన్నా, కుమారత్వం పొందాలన్నా నీవు ఒక ప్రవర్తన జీవితం కలిగి జీవించాలి. వంకలు చెప్పేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. ఈ సంఘం ఆ సంఘం అని మళ్ళీ స్వార్థాలు ఇళ్లలో అందరూ పోయి మళ్ళీ ఆరాధించేది. మరి 10,000 మంది ఉన్న సంఘంలో ఏముంటుందో, ఇద్దరున్న సంఘంలో ఏముండదో నాకు అర్థం కాదు. అది అక్కడ ఉండేది యేసు ప్రభువే, ఇక్కడ ఉండేది మరి ఇంకేంటి తేడా ఏంటి? గత వారం చూసా కాబట్టి చెప్తున్నా. అక్కడ ఉండేది ప్రభువే, ఇక్కడ ఉండేది ప్రభువే. పక్షపాతియా? నేను వాడిని బాగా దీవిస్తా, ఈయన్ని దీవించను అంటానికి మరి ఏంటి? ఎందుకు ఇంత అనాలోచనపు ఆలోచనల మధ్య బ్రతుకుతున్నాం? నీవు దేవుని పిలుపునంది, దేవుని ఆశీర్వాదం కావాలంటే ఆయన పాదాల దగ్గర పడి ఏడవాల, అంతే. అదే ఫార్ములా, ఇంకా ఏరే ఫార్ములా లేదు. దాసునిగా పిలువబడాలన్నా నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఇంట్లో కూర్చొని నేను ప్రభు బిడ్డనని గుండెలు బాదుకుంటే ప్రభు గాండ్రించి ఉమ్ముతాడు. ఎవడను అంటాడు. నిజమా? పరిశుద్ధ గ్రంథము ఇప్పుడు ఏదో మనుషులకు అనుగుణంగా చెప్తున్నాం, మనుషులకు అనుగుణంగా బోధ ఈ కాలంలో నడుస్తుంది. అలిగి ఎక్కడ రారేమోనని అది కూడా చెప్తున్నా. నన్ను పిలవకపోయినా నాకు బాధ లేదు. మనుషులకు అనుగుణంగా ఇప్పుడు బోధిస్తున్నారు బోధ. పాతకాలంలో పూర్వీకులు బోధ బోధిస్తే అగ్ని లేదు, పరలోకము నుండి భూమి మీదకి రాలేదు. అంత భయం ఉండేది దేవుని మందిరం అంటే. ఇప్పుడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. సినిమా హాల్కి సినిమాకు పోయి వచ్చినట్టు, బట్టల షాప్కు బట్టలు కొనుక్కొని వచ్చినట్టు దేవుని మందిరానికి ఆషామాషాగా వచ్చి వెళ్ళిపోతున్నాం. ఒక పద్ధతి, పాడు, భయం, భయభక్తి అనేది లేదు. తీర్పులో నిలబడవలసిన రోజు అరిసి కేకలు వేసుకున్నా విడిపించుటకు ఎవ్వడు రాడు. నేను ప్రభు బిడ్డని, ప్రభు బిడ్డ నన్ను గుండెలు బాదుకుంటే ప్రభు అంటాడు, ఎవరిని నమ్మావు? ఆయన అనలేదా నేను నీతిమంతుడని, నేను వారానికి 3 మార్లు ఉపవాసం ఉన్నానని నీవు అనుకుంటే సరిపోదు, నేననాలా. దాసుడు ఇంటిలో ఉండడండి, దాసుడు మందిరంలో ఉంటాడు. అది పాదిరి కావచ్చు, విశ్వాసి కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎవరైనా దాసుడు, దాసురాలు దేవుని పని కొరకు సేవ చేసేవాళ్లే దాసుడు కాదు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, శరీరంలో ఏదైనా బలహీనత ఉంటుంది చూడండి. బలహీనత అంటే జ్వరాలు, కీళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, క్యాన్సర్ వ్యాధి, వీళ్ళు కాదు, అంగవైకల్యం. వీళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళకి అర్థమవుతుంది ఏమన్నా తెలుసా? దేవుడు తప్ప వేరే దిక్కు లేదు. మనకి దేవుడు అన్ని అవయవాలు ఇచ్చేసరికి మనంత వీరులు లేరని దేవుని మందిరాన్ని ఎగ్గొడతాం. వాళ్ళని చూస్తే నాకు ఎంతో ఆశ పుట్టి జాలేస్తుంది. ఎంత చక్కగా త్వరగా దేవుని మందిరంలో ఉంటారు. ఒక ఆశ ఉంటుంది వాళ్ళకి, 24 గంటలు అదే ధ్యాస, దేవునిదే ధ్యాస. మనమా? కనుక వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, దాసుడు దేవుని కృప చొప్పున నడవటానికి పూనుకునేవాడు. అతడి ఇంటిలో ఉండటానికి యోగ్యత లేదు. ఇంట్లో ఉండడు. దాసుడు యజమాని ఏది చెబితే అదే చేస్తాడు. యజమాని చెప్పనిది చెయ్యడు. యజమాని ఏది చెబితే దాసుడు అదే చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏది చెప్తే మనం అదే చెయ్యాలి.
మీరు చేస్తున్నారా? అదే మాట ఉంటుంది 15:15 యోహాను 15:15. నా మాటలు ముగించడానికి వస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వాక్యం. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. యోహాను 15:15. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా స్నేహితులు. ఆగండి, తర్వాత మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి. చాలు. ఏమన్నాడు? దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడంట. అంటే యజమాని ఏం చేయబోతున్నాడో దాసుడికి తెలీదు. అంత మరుగై ఉంటాడు. దాసుడు ఏం చేయాలి? ఏం చేయబోతున్నావో, ఏ పని చెప్పబోతున్నావో అని కనిపెట్టాల. దేవుని వాక్యం ఈరోజు నాతో ఎట్లా మాట్లాడుతుందో, దేవుడు నన్ను ఎలా దర్శిస్తాడోనని సంఘము దేవుని వాక్యము కొరకు కనిపెట్టాలి. ఇదే దాసుడు అంటే. దైవ సేవకుడు ఒక్కడే దాసుడు కాడు. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, దాసురాలే. ఆయన చేసే పని కొరకు, ఆయన ఇచ్చే వాక్యము కొరకు, ఆయన మాట్లాడే విధానము కొరకు మనము కనిపెట్టాలి. ఇది దాసుని లక్షణం. పాపమునకు దాసుడవై ఉన్నావా? పరిశుద్ధతకు దాసుడై ఉన్నావా? దాసుని స్వరూపమును ధరించిన ప్రభువు తన్ను తాను రిక్తునిగా తగ్గించుకున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నిన్ను నీవు తగ్గించుకున్నావా లేదా? 3, దాసుడు ఎప్పుడు ఇంటిలో ఉండడు. దాసుడు తాను వచ్చిన పని మీదే తన యాత్ర ఉంటది. నేను వచ్చిన పని ఏంటి? ప్రభు యొక్క సువార్త ప్రకటించు. ఇదే దాసుడికి ఉండేది. లోక ధ్యాసలు ఉండవు, లోక ఆశలు ఉండవు, పాపపు క్రియలుండవు. కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు 2023 సంవత్సరాల క్రితము చనిపోయిన ప్రభువు కొరడాలతో కొట్టబడి, సాధువని దున్నబడి మరణించాడు కదా. ఆయన మరణ పునరుద్ధానమును ఒక్కరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మిగిలిన రోజులు గుడ్డెద్దెల్లి చేలోబడ్డట్టు అట్లా నడిచిపోతుందంట. దాసుడు ఇంటిలో ఉండడు, దాసుడు యజమాని చేయు దానిని ఎరుగడంట. కనుక ఈ 4 మాటలు నా ప్రభు మీ వెనుకడిలో దాచి భద్రపరచును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, గనుడగు దేవ, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. అదే కాలము ఈ పునరుద్ధానపు ఆరాధనను బట్టి నీకు వందనాలు. దైవమా, ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి స్తోత్రాలు. వచ్చిన బిడలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వేలు చేత ఆత్మ చేత నింపండి. కంచెగల తోటలో నిజమైన ద్రాక్షావళులుగా మార్చండి. గొప్ప కార్యం జరిగించండి. ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నిజమే, పాపమునకు దాసులమై ఉన్నాము, పరిశుద్ధుడైన నీకు దాసులమై ఉన్నాము. అర్థం కానీ అయా గందరగోళాల మధ్య మేము బ్రతుకుతున్నాం. పరిశుద్ధాత్ముడా, మాలో మీరు ఉదయించండి. దాసుడు ఇంటిలో ఉండడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మీరు మాకు అప్పగించబడిన పని కొరకు ప్రాకులాడాలి. సువార్త ప్రకటించవలసిన భారం మా అందరి మీద మోపబడింది. ఆ విధమైన కోణాలలో, ఆ విధమైన మార్గాలలో మా జీవితం నడవట్టుకు మార్గాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన పరిశుద్ధులైన బిడలందరినీ దీవించండి. మరి ముఖ్యంగా నీ దీనదాసురాలు అయా తల్లి గారిని ముట్టండి, తాకండి, సంపూర్ణ స్వస్థత కలుగు చేయండి. జ్వరాలు, కీళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, బలహీనతలు అయా శరీరములో ఏ రుగ్మత దాగి ఉన్నా స్వస్థపరచు యెహోవాను నేనేనన్నావు. నీ బిడ్డను స్వస్థపరిచి బాగు చేసి
వచ్చే వారం మేమందరం కలిసి నేను ఘనపరిచే కృపనివ్వమని, ఆత్మ సహాయం జరిగించి మేలు చేయి, నూతన ఆత్మలను ప్రాంగణంలోనికి నడిపించి బలపరి స్థిరపరచమని, వచ్చిన పరిశుద్ధులందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభునామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.